ముందున్న మిత్రులకు నమస్కారం. ఈనాటి సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు సంకేపల్లి నాగేంద్ర శర్మ గారు, ఇప్పటిదాకా మన హృదయాలను దోచుకునే ప్రసంగం చేసినటువంటి పెద్దలు కేవి రమణాచారి గారు, అంకితం స్వీకరించిన ఆనందాన్ని చాలా తెలివైన మాటలతో, చాలా జాగరూకతతో కూడినటువంటి ఎక్స్ప్రెషన్తో వ్యక్తపరిచినటువంటి పెద్దలు బైసా దేవదాస్ గారు. నిజానికి వీళ్ళిద్దరూ మాటల మాంత్రికులు అని అనిపించింది నాకు. నేనైతే మాంత్రికుడిని కాదు కాబట్టి నేను ఏవో కొన్ని మాటల్ని, మరి నేను కత్తివాటు వేసినట్టు తెగ్గొట్టి మాట్లాడే రకం అని ఒక పేరుంది నాకు. నేను ఇక్కడ వెంటపడాల్సిన అవసరం కూడా కనిపించింది. ఇంకా నా తర్వాత మాట్లాడాల్సినటువంటి మిత్రులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు పుస్తకం గురించి మాట్లాడతారు. తర్వాత ఈ వేదిక నిర్వహణ అంతా చేసినటువంటి పెద్దలు రఘుశ్రీ గారు, ఈనాటి కవి సమ్మేళనాన్ని అందంగా నిర్వహించినటువంటి కవయిత్రి రాధా కుసుమ గారు, అందరికీ నమస్కారం. నిజానికి నేను ఒక్కటి అనుకున్నాను, ఇక్కడ ఒకటి అనాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ప్రధానంగా ఈ పుస్తకం లోపలికి పోయి చెప్తే చాలా బాగుంటుంది అని ఒక ఉత్సుకతతో వచ్చాను. ఆ ఉత్సుకతకి కారణం ఏంటంటే సబ్బని లక్ష్మీనారాయణ సార్ రాసినటువంటి సాహిత్య లోతులు. నిజానికి ఇటీవల నేను ఒక పుస్తకం కవన కోకిలలు అనే పుస్తకం మీద మాట్లాడాను. అది 450 పేజీల పుస్తకం. 4 రోజుల్లో ఇచ్చి 4 రోజుల్లో చదువుకొని మాట్లాడమని చెప్పారు. కానీ అది చదివిన తర్వాత నా ఆనందం ద్విగుణీకృతమైంది. 160 మంది ప్రపంచ కవుల యొక్క పరిచయం, వాళ్ళ కనీసం 2-3 కవితల అనువాదం అందులో ఉండడం నాకు చాలా ఆనందం కలిగించింది. ఆ రోజు కూడా చాలా పులకించి మాట్లాడాలని అనుకున్నాను, మాట్లాడాను. ఈరోజు 24 మంది కవులు, రచయితలు, నాటకకర్తల గురించి రాసినటువంటి ఈ పుస్తకం, సబ్బని లక్ష్మీనారాయణ గారి ద్వారా రాయబడినటువంటి ఈ పుస్తకం తెలుగు ఆధునిక సాహిత్య చరిత్ర లాంటిది అని మనం చాలా విస్పష్టంగా చెప్పొచ్చు. ఆధునిక సాహిత్య చరిత్ర ఎట్లా అవుతుంది అనే ఒక ప్రశ్న కూడా వేసుకున్నాను నేను. గురజాడ గురించి చెప్తే గురజాడ పక్కన ఉండేటటువంటి కందుకూరు గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఆ తర్వాత ఉన్నటువంటి విడుగు గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా ఇందాక సార్ చెప్పినట్టు గోపి గారి గురించి చెప్తే సీనారే గురించి మాట్లాడాల్సి వస్తుంది. చివరికి ఏడుగు నరసింహారెడ్డి అని నాలాంటి మామూలు వాడి గురించి చెప్తే కూడా ఫిట్స్ గెరాల్డ్ గురించి మాట్లాడారు, తిరుమల శ్రీనివాసాచార్య గురించి మాట్లాడారు, దాశరథి గారి గురించి మాట్లాడారు. ఇట్లా ఒక వ్యక్తి గురించి చెప్తే ఒక వ్యక్తి మాత్రమే ప్రత్యక్షం కాడు, ఆ వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి సమాజం. కళ్ళకూరి గురించి చెప్తే వర విక్రయం నాటకం ఒకటే ఇందులో రాయలేదు. ఆనాటి సామాజిక పరిస్థితులు, అల్లుందని కొనుక్కునే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అని ఆయన రాసినటువంటి కవితా ఖండికల్నే చాలా అద్భుతంగా విశ్లేషించారు. అట్లా విశ్లేషించి చూపినటువంటి ఈ 24 వ్యాసాలలో సబ్బని లక్ష్మీనారాయణ సార్ మొత్తం 1900 సంవత్సరం నుండి 2020 సంవత్సరాల వరకు, అంటే దాదాపు 120 సంవత్సరాలలో ఉన్నటువంటి సాహిత్య చరిత్రను ఒక రేఖామాత్రంగా చిత్రించి తెలుగు పాఠకులకు అందించాడు. ఇది తెలుగు సాహిత్యానికి వారు చేసినటువంటి ఒక గొప్ప సేవ అని నాకు అనిపిస్తూ ఉంది. ఇందులో ఒక వ్యాసం గురించి మాట్లాడితేనే చాలాసేపు మాట్లాడగలిగేంత మ్యాటర్ ఉంది. ఏంటంటే ఆ ఒక్క వ్యాసము మనందరికీ చాలామందికి తెలిసినటువంటిది, ఇదివరకు చాలాసార్లు చర్చ కూడా చేసినటువంటిది. ఏంటంటే కందుకూరి వారి రాజశేఖర చరిత్రం మొదటి నవల, లేకపోతే ఇంకొక నవల నరహరి గోపాలకృష్ణ శెట్టి గారిది మొదటి నవల అనే చర్చ కాసేపు పక్కకు పెడితే అది ఆయన ఒరిజినల్ నవల లేకపోతే అనువాద నవల అనే పెద్ద చర్చ ఇదంతా జరిగి చివరికి స్వయంగా తనే చెప్పుకోవలసి వచ్చింది. ఏంటంటే అది ఒక అనుసరణ లాంటిదే తప్ప అది అనువాదం కాదు అని కందుకూరి వారే స్వయంగా చెప్పారు. ఇంతవరకు ఉపరితలం మీద చూసేటటువంటి సాహిత్యకారులు ఎవరికైనా లేదా పాఠకులు ఎవరికైనా అర్థమయ్యేటటువంటి విషయం. సబ్బని లక్ష్మీనారాయణ సార్ అందులో చేసినటువంటి
లోతు పరిశోధన ఏంటంటే దాన్ని తులనాత్మక అధ్యయనం చేసి మరీ చూపించారు. ఈ తులనాత్మక అధ్యయనం ఎట్లా చేశారు అనే దాన్ని ముందు మాట రాస్తూ దార్ల గారు చాలా డీటెయిల్డ్గా రాశారు. నిజానికి అది చాలా మనమంతా ఒక స్పష్టమైన అవగాహనకు రావడానికి పనికొచ్చేటటువంటి గొప్ప వ్యాసం. దానికి అంటే మనము రాజశేఖర చరిత్రలో రాజశేఖరుడు అనేటటువంటి ఒక పెద్ద ఆయన గురించి తెలుసుకొని ఇది దానికి అనుసరణ, అనుకరణ, అనువాదమా అనేది మనకు డౌట్ మామూలు పాఠకుడికి రాదు కదా అని ఆ పాఠకుడికి వచ్చే డౌటు, తర్వాత అది ఎందుకు అనువాదం కాదో అని విశ్లేషించిన తీరు ఇందులో బాగా మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అని అలీవర్ గోల్డ్స్మిత్ నవలకి ఇది అనువాదం లేదా అనుసరణ అని అన్నారు. ఈ వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్లో ప్రైమ్ రోజ్ అనేటటువంటి ఒక నాయకుడు ఉంటాడు. ఆయన కూడా చాలా ధార్మికుడు, మన రాజశేఖరుడు లాంటి ధార్మికుడు. పైగా ఆయన వికార్ అంటే ఒక ప్రవక్త లాంటి వాడు లేదా చర్చికి ఫాదర్ లాంటి వాడు. ఆయన 4 కొడుకులు 2 కూతుర్లు కలిగి ఉండి చాలా ధన సంపన్నుడై ఉండి అందరికి అప్పులు ఇస్తాడు. చివరికి ఆ అప్పులు ఇచ్చేది ఎందాక పోతుందంటే ఇచ్చిన వాడిని మళ్ళీ గట్టిగా అడగకపోతే వాడు ఇన్సాల్వెంట్గా డిక్లేర్ అవుతాడు. కోర్టు నుంచి ఇన్సాల్వెంట్ డిక్లేర్ అయితే ఇంకా చేసేదేవి లేక ఇల్లంతా అమ్ముకొని వేరే దేశం ప్రయాణం అయిపోతాడు. అంటే ఊరు వదిలిపెట్టిపోతాడు. ఇంచుమించు రాజశేఖరుడు కూడా ఇల్లు వదిలిపెట్టిపోతాడు. ఈయనకు ఒక 2 కూతుర్లు ఉంటారు, ఒక కొడుకు ఉంటాడు. ఈ రాజశేఖరుడికి ఒక మిత్రుడు అంటే ఒక సంస్థానాధీశుడు వచ్చి రహస్యంగా మారువేషంలో సహాయం చేసినట్టు ఈయన చిత్రిస్తే ఆయనకు వికార్కు కూడా ఎవరో ఒక మిత్రుడు మారువేషంలో వచ్చి సర్ విలియం టర్న్ఫోర్డ్ అనేవాడు వచ్చి సహాయం చేశాడు. అంటే ఇట్లా సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి అనువాదము అనుసరణ అనుకునే ప్రమాదం ఒకటి ఏర్పడ్డది అని చెబుతూ ఇది నిజానికి అనుసరణ అనువాదం కాదు. ఒక రూపాన్ని ఒక ప్రక్రియను పట్టుకొని వచ్చేటప్పుడు ఒక ప్లాట్ ఉంటుంది కదా, ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు మన ఊరిలో కొత్తగా కాలనీ ఏర్పడినప్పుడు ఒక ప్లాట్ ఏర్పాటు చేయాలన్నప్పుడు ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి ప్లాట్ని కాపీ చేస్తాం, కానీ ఇంటిని మొత్తంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు కాదని ఒక అపూర్వమైనటువంటి మాట వాడారు సబ్బని లక్ష్మీనారాయణ సార్. ఇది నిజంగా చాలా గొప్ప విశ్లేషణ. ఇది నేను ఇదివరకు చాలా 2-3 సాహిత్య చరిత్రలు చదివాను, కానీ అందులో ఇంత విశ్లేషణ లేదు. తర్వాత ఆయనకు పోలికలు ఉన్నాయి. ఏంటంటే వికార్కు మన రాజశేఖరుడికి 2 ధార్మిక నాయకులు, 2 మంచి మిత్రులను కలిగి ఉంటారు, 2కి పెద్ద కుటుంబం ఉంటుంది, 2కి మంచితనం ఉంటుంది, 2 కూడా దేశం ఊరుదులేకి పెట్టిపోతారు. కాబట్టి ఎవడైనా పొరపాటు పడే అవకాశం ఉంది అని చెప్పారు. తర్వాత అప్పటి భాష గురించి కూడా చర్చిస్తూ ఆనాడు ఎట్లాంటి భాష వాడారో చాలా డీటెయిల్డ్ కోట్ ఇచ్చారు ఒక చోట. అంటే నిజానికి అప్పటికది వ్యవహారిక భాషకు దగ్గరగా ఉంది కానీ మొత్తం వ్యవహారిక భాష ఏమి కాదు అని చెప్పి ఒక 2-3 లైన్లు ఇచ్చారు. ఒకనాటి ఉదయమున, అప్పటి భాష ఇట్లా ఉండేదట, ఒకనాటి ఉదయమున రాజశేఖరుడు గారు సభ తీర్చి చావడిలో బ్రూర్చుండి, ఇది అచ్చు తప్పో నిజమేనో నాకు తెలియదు, నేను బ్రూర్చుండి అని ఉందట. బ్రూర్చుండి ఉండగా సిద్ధానికి వచ్చి తాటాకులతో నందిన ఎొరలోని ఒక సులోచనముల జోడును తీసి ముక్కుకు తగిలించుకొని దాని దారమును నొసట నుండి జుట్టు మీదుగా వెనకకు వేసుకొని కూర్చుండి తాటాకు పుస్తకమునకు గట్టిన దారంతో గుచ్చిన చిన్ని తాటాకు ముక్కలను 4-5 ఇంటిని పైకి తీసి ముందుకు వెనకకు తిప్పుచూ వారి వంక చూడసాగారు అని ఉండేనట. దాన్ని మనకి ఇప్పటి కాలపు వాళ్ళకి పరిచయం చేయడం కోసం రాసినటువంటి వ్యాసం చాలా అపూర్వమైన వ్యాసం అని అనిపించింది నాకు. తర్వాత అట్లాగే కాళ్ళకూరి వారి వరవిక్రయం నాటకంలో ఉండేటటువంటి అప్పటి సామాజిక దైన్యాన్ని ఎంత బాగా చెప్పింది ఆ నాటకం అని దీంట్లో విశ్లేషించి చూపారు. అట్లా చూసినప్పుడు కట్నాల కోసం ఇంజనీరింగ్ చదివించే పిల్లల్ని మీరు ఇటీవల కావడం మనమంతా చూస్తూ ఉన్నాం. అప్పటికి ఇంజనీరింగ్ లేదు, కానీ బడికి పోయి 4 అక్షరాలు నేర్చుకుంటే ఎక్కువ కట్నం వస్తుంది అనే విషయాన్ని అందులో కాళ్ళకూరి వారు పెట్టారు అని ఆ పాయింట్ని కోట్ చేస్తారు. కట్నాలకై పుస్తకములు చేకొని పాఠశాలకే చవటలారా అన్నాడట. పిలిచి కాళ్ళు గడిగి పిల్లనిచ్చిన వారి గుంపలమ్మించడి కుమతులారా, అల్పపాన్కు నెక్కి అవి ఇవి కావలే నని శివము ఊగెడి యథములారా, ఎంత పెట్టినదిని ఎప్పటికప్పుడు నిష్ఠురోక్తులు పలుకు నీచులారా అని రాశాడు. ఇవి ఈ కాలానికి ఎంత బాగా పనికి వస్తాయో ఒకసారి చూడండి అని విశ్లేషణ చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇందాక రమణాచారి సార్ చాలా డీటెయిల్డ్గా చెప్పారు.
శ్రీశ్రీ గురించి రాస్తూ అంటే చాలా మంది శ్రీశ్రీని మనం కోట్ చేస్తాము. ఇక్కడ విశ్లేషణ చేసేటప్పుడు కోట్ కంటే ముఖ్యంగా కోట్ వెనక ఉన్న రహస్యాన్ని చెప్పడానికి కూడా కొంత ప్రయత్నం చెప్పారు. మనందరికీ ఏంటంటే మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పోదాం పైకి అనే మాటని విన్న తర్వాత దీనికి వెనక ఉన్నటువంటి ఈ ధ్వని ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన చేసేటటువంటి వాళ్ళు బహు తక్కువ. అట్లాంటి వాటిని ఆలోచించాల్సిన అవసరం ఉంది అని కూడా ఇందులో చెప్తారు. దీనికి భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రుంకరణే. దీని నుంచి ఆయన ఎత్తుకొచ్చాడు. నిజానికి ఒరిజినల్ మర్చిపోయేటట్టు ఈ పేరడీ లాంటిది తీసుకొచ్చాడు. నిజానికి పేరడీ స్థాయిని చాలా నిజానికి పేరడీ కూడా రాశాడు. సబ్బన్ లక్ష్మీనారాయణ సారు శ్రీశ్రీ మహాప్రస్థానానికి పేరడీ రాశాడు. అట్లా చూసినప్పుడు ఆయన అసలు పేరడీని మాత్రం ఇందులో పేర్కొనలేదు. అదొక రకంగా గౌరవం కొద్ది పేర్కొనలేదు అని నేను అనుకుంటాను. శ్రీశ్రీ కోట్స్ చాలా చెబుతూ ఒకచోట అంటారు,